అబ్రహాము బలి ఇవ్వడం కోసం తీసుకుని వెళ్ళింది ఇష్మాయేలుని కాదు, ఇస్సాకుని అని అంటున్నారు. ఇస్లాం బోధనల ప్రకారముగా ఇస్మాయిల్ అలైహిస్సలాంని అబ్రహాం బలి ఇవ్వడం కోసం తీసుకువెళ్ళినప్పుడు అసలు ఇస్సాకు పుట్టలేదు. ఇస్సాకు పుట్టక ముందే బలి జరిగింది. కానీ ఇక్కడ యూదులు అంటున్నారు, క్రైస్తవులు నమ్ముతున్నారు ఏమిటది, అబ్రహాము బలి ఇవ్వడం కోసం తీసుకెళ్ళింది ఇష్మాయేలుని కాదు, ఇస్సాకుని. మరి వాస్తవం అసలు బైబిల్ ఏమంటుంది? బైబిల్ ఇచ్చే సమాధానం ఏమిటి ఒకసారి పరిశీలిద్దాం. బైబిల్ పరిశీలన మేరకు ఒక్క మాటలో చెప్పాలంటే, బైబిల్ని పరిశీలిస్తే అదే విషయం తెలుస్తుంది. ఏ విషయము? ఇస్సాకుని కాదు, ఇష్మాయిల్ని, పెద్ద కుమారుణ్ణే బలివ్వడం కోసం తీసుకెళ్లారు అన్న విషయమే మనకు తెలుస్తుంది. కానీ ఇష్మాయిలు కాదు ఇస్సాకుని అని మార్చే ప్రయత్నాలు చేసినట్లుగా మనకు బైబిల్లో కనబడుతుంది. వాస్తవానికి ఇష్మాయిల్నే బలి కోసం తీసుకెళ్లారు, కానీ ఇష్మాయిల్ని కాదు ఇస్సాకుని బలి ఇవ్వడం కోసం తీసుకెళ్లారని మార్చే ప్రయత్నాలు చేసినట్టుగా ఆ ప్రయత్నాలు కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి, అసలు విషయం ఏం జరిగిందో చూద్దాం. ఆదికాండము 16వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, హాగరు అబ్రహమునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రహము 86 ఏండ్ల వాడు. అంటే ఏం తెలిసింది? మొదటి కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం పుట్టినప్పుడు తండ్రి అయిన అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు? 86 ఏండ్లు, 86 ఇయర్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, 86 సంవత్సరాలు. ఆ తర్వాత ఆదికాండము 21వ అధ్యాయము 5వ వాక్యం ప్రకారముగా అబ్రహమునకు ఇస్సాకు పుట్టినప్పుడు, అంటే రెండో కుమారుడు పుట్టినప్పుడు అబ్రహము 100 ఏండ్ల వాడు. అంటే 100 సంవత్సరాల వయసు అబ్రహాంకు ఉంది. 86 సంవత్సరాలలో మొదటి కుమారుడు ఇష్మాయేలు పుట్టారు. 100 సంవత్సరాల వయసు తండ్రికి ఉన్నప్పుడు ఇస్సాకు పుట్టారు. అంటే ఇప్పుడు ఇష్మాయేలుకి ఎన్ని సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇస్సాకు పుట్టారు అంటే, ఒక 2వ తరగతి చదువుతున్న బాబుని అడిగినా చెప్పేస్తాడు. ఎందుకు? 86 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తండ్రి పుట్టినటువంటి 14 సంవత్సరాల తర్వాత రెండో కుమారుడు పుట్టాడు అన్న విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇస్సాకు పుట్టినప్పుడు ఇష్మాయేలుకి 14 సంవత్సరాల వయసు ఉంది. ఒక విషయం. రెండో విషయం చూడండి, ఆదికాండము 21వ అధ్యాయం 8వ వాక్యాన్ని చూసినట్లయితే, ఇస్సాకు అంటే రెండో కుమారుడు అప్పుడే పుట్టినవాడు పెరిగి పెద్దవాడై పాలు తాగుట విడిచినప్పుడు తండ్రి విందు చేశాడు. ఒక బాబు సహజంగా పెరిగి పెద్దవాడై పాలు తాగడం మానేశాడంటే ఎంత వయసు ఉంటుంది? కనీసం 2-3 సంవత్సరాలైనా ఉంటుంది. 2-3 సంవత్సరాలు ఇస్సాకు వయసు వచ్చిందంటే ఇష్మాయేలు వయసు కూడా 2-3 సంవత్సరాలు పెరుగుంటుంది కదా. ఇష్మాయేలుకి 14 సంవత్సరాలు ఇస్సాకు పుడితే ఇస్సాకి 3 సంవత్సరాల వయసు వచ్చిందంటే ఇష్మాయేలుకి 14 మరియు 3 17 సంవత్సరాల వయసు వచ్చింది. అయితే అప్పుడు జరిగిన సంఘటన ఏంటో చూడండి. బైబిల్ ప్రకారం ఏముంది? అబ్రహాముతో సారా అంటుంది, ఈ దాసి కుమారుణ్ణి వెళ్ళగొట్టుము. ఒక వాక్యం కనబడుతుంది బైబిల్లో. వెంటనే అబ్రహాం ఏం చేస్తారు? ఆ దాసి హాగరుని, ఆ కుమారుణ్ణి, ఏ కుమారుణ్ణి? ఇష్మాయేలుని. అంటే ఎంత వయసు ఉంది? 17 సంవత్సరాల వయసు ఉంది. ఇస్సాకి 3 సంవత్సరాలు అంటే ఇష్మాయేలుకి 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు ఉన్న బాబుని తీసుకుని ఇంకా పంపివేసే ప్రయత్నం. ఎక్కడికి? ఎడారి కొండ ప్రాంతాల్లో వదిలేసేకుండా తీసుకెళ్తున్నారు. ఎలా తీసుకెళ్తున్నారంటే చూడండి అక్కడ ఏ విధంగా ఉందో. ఆదికాండము 21వ అధ్యాయం 14వ వాక్యం ఉంది, అబ్రహాము ఉదయమే లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ చిన్నవాడంటే ఇష్మాయేలుని ఆమెకి హాగరుకి ఇచ్చాను. ఆ హాగరు వాటిని భుజం మీద పెట్టుకొని అక్కడ నుంచి బయలుదేరి అరణ్యానికి వెళ్ళిపోయింది. ఎలా తీసుకెళ్తుంది బాబుని? భుజం మీద పెట్టుకొని ఆ బాబుని తీసుకెళ్తుంది. ఏ బాబుని? 17 సంవత్సరాలున్న ఇష్మాయేల్ని భుజం మీద పెట్టుకొని తీసుకెళ్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఇది పొంతన కలుగుతుందా? సరిపోతుందా? ఇది 17 సంవత్సరాల వయసున్న బాబుని ఒక స్త్రీ హాగరు భుజం మీద వేసుకొని తీసుకెళ్తుందంటే లేదు. 17 సంవత్సరాలు కాదు, చిన్న బాబు కనబడుతున్నాడు ఇక్కడ. 14 సంవత్సరాల వయసులో సహజంగా ఈరోజు 10th క్లాస్ అయిపోతుంది, ఎస్ఎస్సి అయిపోతుంది, 10th క్లాస్. 15-16 సంవత్సరాలు వచ్చాయంటే ఇంటర్మీడియట్ అయిపోతుంది. 17 సంవత్సరాలు వచ్చాయంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంటాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్న ఒక కుర్రవాడు, యువకుడు అంటే దాదాపుగా తల్లికి సమానంగా ఎత్తులో ఉంటాడు. మరి ఆ తల్లి ఆ 17 సంవత్సరాలు ఉన్న బాబుని భుజం మీద ఎత్తుకొని వెళ్ళడం బైబిల్ అంటుంది. ఇది ఎంతవరకు సమంజసము? ఆ తర్వాత వాక్యము ఆదికాండము 21వ అధ్యాయము 15వ వాక్యంలో. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది?
17 సంవత్సరాలు ఉన్నటువంటి బాబుని చిన్న పిల్లవాడుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఆ తర్వాత వాక్యంలో మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న కొంత ఆహారము నీళ్లు కాస్త అయిపోతే అప్పుడు 21వ అధ్యాయం 15వ వాక్యంలో హాగరు ఆ చిన్నవాణిని పొద కింద పడేస్తుంది. అంటే పొద కింద ఈ విధంగా పడేసే అంత చిన్నవాడుగా ఆ బాబు ఉన్నాడు, 17 సంవత్సరాల బాబు. ఎలా సమంజసం? ఆ తర్వాత 18వ వాక్యం చూసినట్లయితే అక్కడ ఒక శబ్దం వస్తుంది. ఏమని? ఓ హాగరు, నీవు లేచి ఆ చిన్నవారిని చేత పట్టుకొనుము. ఆ చిన్నవాడు ఎలా పట్టుకోవాలంట? చేతిలో ఎత్తి పట్టుకోవాలి. చేతిలో ఎత్తి పట్టుకునే అంత చిన్నవాడుగా కనబడుతున్నాడు అక్కడ ఇష్మాయేలు. ఇది ఎలా సమంజసము అంటే ఇక్కడ ఏదో మార్పు చేసే ప్రయత్నం జరిగినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. 17 సంవత్సరాల్లో ఉండవలసిన బాబు పాలు తాగే పసివాడుగా ఎలా మారాడు? ఇది ఒక ప్రశ్న. అయితే సోదరులారా, మరి గత సంవత్సరం, దాదాపు ఒక సంవత్సరం క్రితము విజయవాడలో ఒక బహిరంగ సభ జరిగింది. దేవుని రాజ్యానికి వారసులు ఎవరు అనే అంశం. ఆ ప్రసంగంలో ఒక వ్యక్తి నన్ను ప్రశ్నించారు, అసలు అబ్రహాము బలి కోసం తీసుకెళ్ళింది ఇస్సాకునా ఇష్మాయిల్నా అంటే ఆ ప్రశ్నకి సమాధానంగా ఇప్పుడు నేను మీకు ఏదైతే విషయం తెలియజేశానో ఇదే జవాబు వారికి తెలియజేశాను. ఈ విధంగా మార్చినట్లుగా కనబడుతుంది అని తెలియచేస్తే ఆ ప్రశ్న ఏదైతే అక్కడ జవాబు ఇచ్చామో ఆ ప్రశ్న ఆ తర్వాత యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. చాలా వేల మంది క్రైస్తవులు దాన్ని చూశారు. దానికి సమాధానం చెప్పాలి కదా. 17 సంవత్సరాల బాబు చిన్న బాబుగా ఎలా మారాడు? ఎవరు మార్చారు? మార్చవలసిన అవసరం ఎవరికి వచ్చింది అని ప్రశ్నిస్తే దానికి చాలామంది క్రైస్తవ బతుకులు స్పందించారు, జవాబిచ్చే ప్రయత్నం చేశారు. వారిచ్చిన జవాబు ఏంటంటే, షఫీ గారు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు బైబిల్ని, అసలు అర్థం ఏమిటంటే అని వారు వివరిస్తున్నారు. వారు ఇచ్చిన వివరణ నేను మీకు వినిపిస్తున్నాను, వినండి. ఏమిటా వివరణ? వాస్తవానికి ఇస్సాకుకి 3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇష్మాయేలుకు 17 సంవత్సరాలు ఉన్నాయి. ఇది వాస్తవమే. ఆ 17 సంవత్సరాల బాబుని హాగరు తీసుకుని వెళ్ళింది. చిన్న బాబు అని మీరు అంటున్నది తప్పు. మరి అది వివరించండి అంటే వాళ్ళు వివరిస్తున్నారు. ఏమి వివరించారు? ఆదికాండము 21వ అధ్యాయము 14వ వాక్యంలో ఏముంది? అబ్రహాము ఆహారమును నీళ్ల తిత్తిని ఆ చిన్నవానిని హాగరునకు అప్పగించి వాటిని ఆమె భుజం మీద పెట్టి పంపివేసెను అని ఉంది. జాగ్రత్తగా వినాలి. వారిచ్చే సమాధానం ఏమిటి? ఆహారాన్ని నీళ్ల తిత్తిని ఆ చిన్నవానిని హాగరునకు అప్పగించి వాటిని భుజము మీద పెట్టి, వాటిని అంటే ఆహారాన్ని నీళ్ల తిత్తిని, వాడిని అని లేదు అక్కడ, వాటిని అని ఉంది. వాటిని అంటే ఆహారం నీళ్ల తిత్తే ఆ బాబుని భుజం మీద పెట్టలేదు అని సమాధానం చెప్పారు. ఇది వినగానే క్రైస్తవులందరూ అబ్బా మేము రక్షించబడ్డాము, ఇక్కడ తేడా ఏమీ లేదు, షఫీ గారు చెప్పింది తప్పని తేలిపోయింది. అక్కడ వాటిని భుజం మీద పెట్టారు తప్ప వాడిని భుజం మీద పెట్టలేదు. వాడిని అంటే చిన్నపిల్లవాడిని, వాటిని అంటే ఆహారాన్ని నీళ్ల తిత్తిని. అంటే ఇక్కడ పొరపాటు ఏం జరగలేదు, పెద్దవాడే ఉన్నాడు, 17 సంవత్సరాల బాబే ఉన్నాడు. సరే, రెండవ సమాధానం 15వ వాక్యంలో ఉంది, ఆ చిన్న పిల్లవాడిని నీళ్ళైపోయాయి, చాలా బాధగా ఉంది, నీళ్ళ కోసం వెతకాలి, ఆ పొద కింద పడవేశాను అని ఉంది. దానికి సమాధానం ఏం చెప్పారు? లేదు మీరు చెప్పింది తప్పు, చిన్న పిల్లవాడు అంటే 17 సంవత్సరాల వయసున్న పిల్లవాడే, బాగా వీక్గా అయిపోయాడు, నీరసంగా వచ్చేసింది, అతనికి చాలా నీరసంగా ఉన్నాడు. కాబట్టి కన్నతల్లి ఏం చేసిందంటే చెయ్యి పట్టుకొని ఇలా పొద కింద ఇలా పడుకోబెట్టింది. అలా అర్థం చేసుకోవాలి, ఉన్నది 17 సంవత్సరాలే అన్నారు. సరే, తర్వాత మూడో సమాధానం ఏం చెప్తున్నారు? 18వ వాక్యానికి, ఆదికాండం 21వ అధ్యాయం 18వ వాక్యంలో ఉంది, ఆ చిన్నవాణిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, నీ చేతిలో పట్టుకొని లేపు అని ఉందని నేను చెప్పాను. వారిచ్చే సమాధానం ఏంటంటే, లేదు ఆ చిన్నవాణిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. అలా పడిపోయి ఉన్నాడు 17 సంవత్సరాల యువకుడు, ఆ యువకుడిని లేపేసి చేత్తో లేపి పట్టుకు మళ్ళీ పడిపోతాడేమో, నీరసంగా ఉన్నాడు కదా అని అన్నాడు. అక్కడ 17 సంవత్సరాల బాబే ఉన్నాడనేసరికి క్రైస్తవ సోదరులందరూ కూడాను వారి మనసు కుదరపడింది, ఇక్కడేం పొరపాటు లేదని. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, అక్కడ హాగరు తీసుకొని వెళ్ళింది అరణ్యానికి పసిబాబునా లేక 17 సంవత్సరాల యువకున్నా? భుజం మీద పెట్టుకొని వెళ్ళింది కేవలం ఆహారాన్ని నీళ్ల తిత్తినేనా? బాబుని భుజం మీద పెట్టుకొని వెళ్ళారా? దీని మీద చాలా పరిశీలన జరిగింది. ఆ పరిశీలనలో వాస్తవమే దేవుడు బయలుపరుస్తాడు. వాస్తవం బయలుపడింది. ఆ వాస్తవం ఏమిటి? నా చేతిలో 2 బైబిల్ చూస్తున్నారు మీరు. ఇది ప్రొటెస్టెంట్ బైబిల్, తెలుగు భాషలో ఉన్నది. నా ఎడమ చేతిలో మీరు చూస్తున్నారు, ఇది రోమన్ క్యాథలిక్ బైబిల్, తెలుగు భాషలో ఉన్నది.
ఈ ప్రపంచంలో ఎక్కువ మంది క్రైస్తవులు నమ్ముతున్న బైబిల్ ఏమిటి రెండిట్లో అంటే రోమన్ క్యాథలిక్ బైబిల్. దాదాపుగా 150 కోట్లకు పైగా క్రైస్తవులు నమ్ముతున్న బైబిల్ రోమన్ క్యాథలిక్ బైబిల్. అంతకన్నా తక్కువ మంది నమ్ముతున్న బైబిల్ ఏమిటంటే ప్రొటెస్టెంట్ బైబిల్. రెండు కూడా తెలుగు భాషలో ఉన్నాయి. ముందు ఉన్న బైబిల్ రోమన్ క్యాథలిక్ బైబిల్, ఆ తర్వాత వచ్చిన బైబిల్ ప్రొటెస్టెంట్ బైబిల్. అయితే ఇప్పటివరకు మనం మాట్లాడింది ఏ బైబిల్ గురించి? ప్రొటెస్టెంట్ బైబిల్ గురించి. మన రాష్ట్రంలో మన తెలుగు ప్రజలు ఎక్కువగా చదువుతున్న బైబిల్ ఈ ప్రొటెస్టెంట్ బైబిల్. రోమన్ క్యాథలిక్ బైబిల్ని చదువుతున్న విశ్వసించే వాళ్ళు కూడా లక్షల మందిలో ఉన్నారు. అయితే ఈ రెండింటి బైబిల్లో ఉన్న తేడా ఏమిటంటే ఈ ప్రొటెస్టెంట్ బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ రోమన్ క్యాథలిక్ బైబిల్లో 73 పుస్తకాలు ఉన్నాయి. అంటే 7 పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు ఉన్న బైబిల్ కన్నా ఈ రోమన్ క్యాథలిక్ బైబిల్లో 7 పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి. ఏమిటండి ఇలా ఎక్కువగా ఉన్నాయంటే, లేదండి ఆ 7 పుస్తకాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి, అవి మాత్రం ఇక్కడ తక్కువ ఉన్నాయి, మిగిలిన 66 పుస్తకాలు మాత్రం రెండిట్లో సమానంగానే ఉన్నాయి అంటే నేను పరిశీలించాను. మరి ఈ విషయం గురించి రోమన్ క్యాథలిక్ బైబిల్ ఏమంటుందని. ఇప్పుడు ఆ వాక్యాలు రోమన్ క్యాథలిక్ బైబిల్లో ఉన్న వాక్యాలు నేను మీకు చదివి వినిపిస్తాను. అసలు ఈ బైబిల్ నేను రాయలేదు, ముస్లిమ్స్ రాయలేదు. రోమన్ క్యాథలిక్ బైబిల్ ప్రపంచంలో అతి ఎక్కువ మంది క్రైస్తవులు విశ్వసిస్తున్న బైబిల్ ఇది. ఈ బైబిల్ ఏమంటుంది? హాగరు ఆ బాబును తీసుకెళ్ళింది, ఆ బాబు పసిపిల్లవాడా లేక 17 సంవత్సరాలు ఉన్న బాబా అంటే ఆదికాండము 21వ అధ్యాయము 14వ వాక్యం చదువుతున్నాను. అబ్రహాము తెల్లవారక ముందే లేచెను, అతడు రొట్టెల మూటను నీళ్ల తిత్తిని తెచ్చి హాగరుకు ఇచ్చి కుమారుణ్ణి ఆమె భుజముల మీద నుంచి ఆమెను పంపివేసెను. కుమారుణ్ణి ఆమె భుజముల మీద ఉంచి ఆమెను పంపివేసెను. భుజాల మీద పెట్టి పంపాడు. భుజాల మీద పెట్టింది ఆ పిల్లవాడినే, అంటే చిన్న పసివాడిని పెట్టి పంపిస్తున్నారు. 2వ వాక్యం 15వ వాక్యం చూసినట్లయితే తిత్తిలోని నీరంతా అయిపోయేను, ఆమె పసిబిడ్డను ఒక పొద కింద పడవేసెను. 17 సంవత్సరాల బాబుని కాదు, పసిబిడ్డ, పాలు తాగే పసిబిడ్డను పొద కింద పడవేసెను. ఆ తర్వాత 18వ వాక్యం ఏముంటుంది రోమన్ క్యాథలిక్ బైబిల్? ఇక లెమ్ము, పిల్లవానిని లేవనెత్తి చంకన పెట్టుకొనుము. ఆ పిల్లవాడిని లేవనెత్తేసి చంకన ఎత్తుకోవాలంట. చంకలో ఎత్తుకునే అంత వయసు ఉంది, అంటే 17 సంవత్సరాల చిన్న పిల్లవాడే, పాలు తాగే పసివాడు, భుజం మీద పెట్టుకుని వెళ్తున్నారు, చంకలో ఎత్తుకుంటుంది తల్లి అంటే అక్కడ ఉన్నది చిన్న పిల్లవాడే అన్నది నిరూపణ అవుతుంది. అయితే ప్రశ్న మిగిలే ఉంది. ఏమిటా ప్రశ్న? ఇస్సాకు పుట్టి ఇస్సాక్కి 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇష్మాయేలుకు 17 సంవత్సరాల వయసు ఉండాలి కదా. మరి అప్పుడు సారా అంటుంది ఈ హాగరును దాసి సంతాన్ని వెళ్ళగొట్టమన్నప్పుడు వెళ్ళగొట్టేటప్పుడు చిన్న పిల్లవాడుగా ఎందుకు కనబడుతున్నాడు? 17 సంవత్సరాలు ఉండాలి కదా. ఆ సందర్భం 17 సంవత్సరాలు ఉన్నది, కింద చిన్న పిల్లవాడిగా ఎందుకు మారిపోయాడు, ఎందుకు అన్నది ఒక ప్రశ్న మిగిలే ఉంది. ఈ ప్రశ్న చాలామందిని అడిగాము, చాలామంది క్రైస్తవ బోధకుల్ని, పాస్టర్స్ని అడిగాము. ఎవరి దగ్గర సమాధానం లేదు. మౌనమే వారి దగ్గర ఉన్న సమాధానం, ఏమీ మాట్లాడటం లేదు. ఆ తర్వాత ఒక కంపారిటివ్ రిలీజియస్ స్టడీ నేను ఏదైతే చేస్తున్నానో, ఖురాన్కి మరియు బైబిల్కి ఉన్నటువంటి సమాంతర విషయాల గురించి ఏదైతే పరిశీలన నేను చేస్తున్నానో, ఏదైతే అనుగ్రహం వల్ల ఇచ్చాడో ఆ పరిశీలన మేరకు సమాంతరంగా ఉండాలి కదా. ఎందుకు తేడా ఉంది? బలి ఇచ్చింది ఇష్మాయిల్ అని ఇస్లాంలో ఉంటే బైబిల్లో కూడా అలాగే ఉండాలి, లేక ఇస్సాకుని బలి ఇచ్చాడని బైబిల్ ఉంటే ఖురాన్లో ఇస్సాక్ అని ఉండాలి. తేడా ఎందుకుంది? సమాంతర విషయాల గురించి పరిశీలన చేసేటప్పుడు నా ముందు ఒక ప్రశ్న వచ్చి నిలబడింది. దాన్ని గాను నేను పరిశీలిస్తే నాకు తెలుస్తున్న విషయం ఏమిటంటే, ఆదికాండము 21వ అధ్యాయము 14వ వాక్యం నుంచి చిన్న పిల్లవాడిని పంపిస్తున్నటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం నుండి ఆ తరువాత అధ్యాయం అంటే 22వ అధ్యాయము 19వ వాక్యం వరకు అక్కడేముంది? అబ్రహాము తన ఏకైక కుమారుణ్ణి బలి ఇవ్వడం కోసం వెళ్ళి అక్కడ గొర్రెపిల్లను బలిచి తిరిగి ఇంటికి వచ్చేశారు. అక్కడ వరకు ఈ 40 వాక్యాలు అంటే ఆదికాండం 21వ అధ్యాయం 14వ వాక్యం నుండి ఆదికాండం 22వ అధ్యాయం 19వ వాక్యం వరకు చిన్న పిల్లవాడిని అరణ్యంలోకి తీసుకెళ్ళిన దగ్గర నుంచి కుమారుడిని బలివ్వడం కోసం వెళ్ళి జంతువుని బలిచ్చి వెన్ని తిరిగి వచ్చేందరికి ఈ 40 వాక్యాలు వాస్తవానికి అక్కడ ఉండవలసిన వాక్యాలు కానట్లుగా అర్థమవుతుంది. ఎక్కడ ఉండాలి?
ఇస్సాకు పుట్టక ముందు ఉండాలి. ఇస్సాకు పుట్టిన తర్వాత ఇష్మాయిల్ చిన్నవాడిగా ఎందుకు ఉంటాడు? ఇస్సాకు పుట్టక ముందు ఉండాలి. ఎక్కడ ఉండాలి అని పరిశీలించుకుంటూ వెళ్తే ఆదికాండము 16వ అధ్యాయము 16వ వాక్యం అంటే చివరి వాక్యము, మరియు ఆదికాండము 17వ అధ్యాయం మొదటి వాక్యానికి మధ్యలో ఈ వాక్యాలు ఉండాలి అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపించింది అంటే ఆదికాండం 16వ అధ్యాయం 16వ వాక్యంలో ఏముందో తెలుసా? హాగరు అబ్రహామునకు ఇష్మాయేలును కనినప్పుడు, అంటే ఇష్మాయేల్ అప్పుడే పుట్టాడు, కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్ల వాడు అని 16వ వాక్యంలో ఉంది. ఆ తరువాత వాక్యంలో ఏముందంటే అప్పుడు అబ్రహామునకు 99 ఏండ్లు ఉన్నప్పుడు అని మొదలవుతుంది. ఇదేమిటి? 86 సంవత్సరాలేమో పై వాక్యంలో ఉంది, తరువాత వాక్యంలో అబ్రహాంకి 99 సంవత్సరాలు వచ్చేసింది. 99 సంవత్సరాలకి 86 సంవత్సరాలకి మధ్య 13 సంవత్సరాల గ్యాప్ కనబడుతుంది. ఈ చరిత్ర ఏమైంది అని చూస్తే అది ఈ 16వ అధ్యాయంలో చివరిలో ఉండకుండా 21వ అధ్యాయం 14వ వాక్యం నుంచి మొదలవుతుంది. ఇస్సాకు పుట్టిన తర్వాత నుంచి మొదలవుతుంది. అంటే ఈ వాక్యాలు ఇక్కడ ఉండవలసిన వాక్యాలు, 16వ అధ్యాయం చివరిలో ఉండవలసిన ఈ 40 వాక్యాలు 21వ అధ్యాయం 14వ వాక్యం నుంచి 22వ అధ్యాయం 19వ వాక్యం వరకు ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకు ఇలా? ఈ వాక్యాలు అక్కడ ఉండాలి కదా. ఇష్మాయిల్ని పంపివేసింది ఇష్మాయిల్ చిన్నప్పుడు కదా, అప్పుడు ఇస్సాకు పుట్టి ఉండకూడదు కదా. మరి ఎందుకు అక్కడ వాక్యాలు ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం వచ్చింది అంటే ఒక పెద్ద కారణం ఉంది. ఆ కారణం ఏంటో తెలుసా? ఆ 13 సంవత్సరాల చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం ఉంది ఇష్మాయేలు జీవిత చరిత్రలో. ఏమిటది? ఇష్మాయేలుని తన తండ్రి బలి కోసం తీసుకువెళ్ళడం ముఖ్యమైన ఘట్టం. తండ్రి కుమారులు వెళ్ళి బలి ఏదైతే కార్యరూపం దాల్చారో ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించాడు వారిని. చాలా గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. అయితే ఆ ఆశీర్వాదాలు ఇష్మాయేలువి కావు, ఇస్సాకువి అని చెప్పదలిచారు. బలి ఇచ్చింది ఇష్మాయిల్ని కాదు, ఇస్సాకుని అని చెప్పదలిచి ఆ అక్కడే ఏముంది? అబ్రహాంకి నీ ఏకైక కుమారుణ్ణి, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి తీసుకెళ్ళి బలివ్వుము. స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కగానొక్క కుమారుడు, ఏకైక కుమారుడు అంటే ఒకే కుమారుడు ఉన్నాడు, మరొక కుమారుడు ఇంకా పుట్టలేదని. ఒక్కగానొక్క కుమారుణ్ణి అనగా ఇస్సాకుని అని రాసినట్లు ఆడ కనబడుతుంది. అనగా ఇస్సాకును బలిచ్చారు. ఎప్పుడు? ఇస్సాకు పుట్టక 1 సంవత్సరం ముందు. అతకదు కదా, అందుకని ఆ వాక్యాలు అక్కడ నుంచి తీసి ఇస్సాకు పుట్టిన తర్వాత ఆ వాక్యాల్లో వచ్చి చేర్చినట్లుగా మనకి అర్థమవుతుంది. ఇక్కడ చేరుస్తే లాభం ఏంటి? బలి ఇచ్చింది ఇష్మాయిల్ని కాదు, ఒక్కగానొక్క కుమారుడు అనగా ఇస్సాకు అని రాసే అవకాశము లభించింది. ఇస్సాకు పుట్టాడు కాబట్టి అవునేమో ఇస్సాకు అనుకుంటారు. ఆ బలి ఇచ్చినందుకు గాను దేవుడు ఏవైతే ఆశీర్వాదాలు ఇచ్చాడో ఇష్మాయిల్కి, ఆ ఆశీర్వాదాలు ఇష్మాయిల్వి కావు, ఇస్సాకువి అని చెప్పే గొప్ప అవకాశం లభిస్తుంది. ఇంత గొప్ప అవకాశం కోసము ఇంత చక్కటి ఒక మార్పు చేసినట్లుగా మనకు కనబడుతుంది. కానీ కరుణామయుడి దేవుడు సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. అయితే బలి ఇచ్చింది ఎవరిని? ఏ కుమారుని బలి ఇవ్వడం కోసం తీసుకెళ్లారు అంటే ఇప్పటికి కూడా లేదండి ఇస్సాకునే అని వాదిస్తే, ఇన్ని విషయాలు చూసిన తర్వాత కూడా లేదు ఇస్సాకునే అని వాదిస్తే మరొక విషయం చూడాలి. అదేమిటి? ఆదికాండము 22వ అధ్యాయము 2వ వాక్యంలో చూసినట్లయితే అక్కడ తెలియజేసిన విషయం ఏమిటి? దేవుడు పిలుస్తున్నాడు, అబ్రహమా అన్నప్పుడు చిత్తము ప్రభువా అంటే జవాబు వస్తుంది, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి. చాలు, ఈ ఒక్క పదం చాలు. ఈ ఒక్కడై ఉన్న నీ కుమారుడు అంటే ఇష్మాయిల్ అని చెప్పడానికి. సరే, వారు ఏమంటారు తెలుసా? ఒక్కడై ఉన్న కుమారుడు అనగా ఇస్సాకు అంటే ఏంటండి? 2 కుమారుడు కదా ఉంది, 2వ కుమారుడు కదా ఇస్సాకు. నీ 2వ కుమారుడైన ఇస్సాకు అని ఉండాలి కదా. ఒక్కడై ఉన్న నీ కుమారుడు అనగా ఇస్సాకు అని రాశారేంటంటే ఏమంటున్నారు తెలుసా? అవును, ఒకడే కుమారుడు, అసలు కుమారుడే ఇస్సాకు. ఆయన కుమారుడుకు దాసి సంతానము కాబట్టి వాడు అసలు సంతానమే కాదు, వారసుడే కాదు, ఒక్కగానొక్క సంతానము, ఒక్కగానొక్క వారసుడు ఇస్సాకే అని జవాబు చెప్పేవారు కూడా ఉన్నారు. అల్లా వారికి సన్మార్గాన్ని చూపుగాక, అల్లా క్షమించుగాక. సరే, ఇంకా పరిశీలన ముందుకు తీసుకెళ్దాం. పరిశీలిస్తుంటే ఏమర్థమవుతుంది? అక్కడ అబ్రహాంకి ఆజ్ఞ వచ్చింది కుమారుణ్ణి తీసుకెళ్ళి బలి ఇవ్వమని. అబ్రహాం బయలుదేరాడు. దేవుడు ఆజ్ఞ ప్రకారంగా, దేవుడు ఆజ్ఞకి శిరసావించడం కోసం బయలుదేరి ఏం చేశాడు? తన ఉన్న ప్రదేశంలో ఉన్నటువంటి తన కుమారుణ్ణి తీసుకొని, ఏ కుమారుడు అన్నది మనకు తర్వాత అర్థమవుతుంది. ఇస్సాకా ఇష్మాయిలా? సస్పెన్స్. ఇస్సాకా ఇష్మాయిలా? డౌట్. ఆ కుమారుణ్ణి తీసుకొని తనతో పాటు 2 పనివాళ్ళని వెంట పెట్టుకొని తన దగ్గర ఉన్న ఒక గాడిదను కూడా తీసుకొని, ఎవరెవరిని తీసుకున్నారు? 2 పనివాళ్లను, ఒక గాడిదను, తన కుమారుణ్ణి, ఏ కుమారుడో తర్వాత తెలుస్తుంది, తీసుకొని బలి ఇవ్వడం కోసం వెళ్ళారు. ఎక్కడికి? ఎక్కడైతే దేవుడు బలి ఇవ్వమని సూచించాడో ఆ ప్రాంతానికి వెళ్ళారు.
అక్కడికి వెళ్ళిన తర్వాత తన పని వాళ్ళతో అబ్రహం అంటున్నాడు, మీరు ఈ గాడిదతో పాటు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుణ్ణి తీసుకుని ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడ దేవుణ్ణి మ్రొక్కి వస్తాము అని చెప్పి ఆ కుమారుణ్ణి తీసుకుని పైకి బలి ఇవ్వడం కోసం వెళ్ళారు. పైకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? దేవుడు బలి ఆపేశాడు, గొర్రెపిల్లని ఏర్పాటు చేశాడు, గొర్రెపిల్ల బలి జరిగింది, ఇది మనకు తెలిసిన విషయమే. తర్వాత కుమారుణ్ణి వెంట పెట్టుకుని కిందికి వచ్చాడు. అక్కడ ఎవరున్నారు? ఇద్దరు పనివాళ్ళు గాడిద ఎదురు చూస్తున్నారు. మరి ఆ పనివాళ్లను ఆ గాడిదను తీసుకుని తిరిగి బెహెర్షెబా ప్రాంతానికి వచ్చేశారు అబ్రహము. అక్కడే నివాసము ఉన్నారు. ఎక్కడ? బెహెర్షెబా ప్రాంతంలో. అక్కడ నుంచి తిరిగి బెహెర్షెబా ప్రాంతానికి వచ్చేశారు అంటే ఎక్కడి నుంచి బయలుదేరారని? బెహెర్షెబా ప్రాంతంలో నుంచే బయలుదేరి వెళ్ళారు, బెహెర్షెబా ప్రాంతానికే తిరిగి వచ్చారు. బెహెర్షెబా ప్రాంతంలో నుండి ఇద్దరు పనివాళ్ళని తీసుకుని వెళ్ళారు, ఆ పనివాళ్ళని వెంట పెట్టుకుని తిరిగి బెహెర్షెబా ప్రాంతానికి వచ్చారు. ఇప్పుడు ప్రశ్న, మరి ఈ బెహెర్షెబా ప్రాంతంలో ఉన్న కుమారుడు ఎవడు? ఇష్మాయేలా, ఇస్సాకా? అంటే ఆదికాండము 21వ అధ్యాయము 14వ వాక్యంలో ఎప్పుడైతే హాగరును ఇష్మాయేలును పంపివేశారో వారు వెళ్ళి బెహెర్షెబా ప్రాంతంలోనే స్థిరపడిపోయారు. బెహెర్షెబా ప్రాంతంలో ఉన్నది ఎవరు? హాగరు. హాగరు కుమారుడైన ఇష్మాయేలు. మొదటి విషయం. రెండో విషయం ఏమిటి? ఆదికాండం 21వ అధ్యాయం 30 నుంచి 33 వాక్యాలు పరిశీలిస్తే అబ్రహాము కూడా బెహెర్షెబా ప్రాంతంలోనే ఉన్నాడు. అక్కడ దేవుడు ఆజ్ఞాపించాడు నీ కుమారుణ్ణి తీసుకెళ్ళమని. ఆ బెహెర్షెబా ప్రాంతంలో నుంచే అక్కడ ఉన్న ఇష్మాయేలుని తీసుకున్నాడు, ఇద్దరు పని వాళ్ళని వెంట పెట్టుకున్నాడు, గాడిదని తీసుకున్నాడు, అక్కడ బలి అర్పణ కోసం వెళ్ళాడు, తిరిగి బెహెర్షెబా ప్రాంతంలోనికి వచ్చాడు. ఎంత దాచినా దాగినటువంటి సత్యము అబ్రహం బలి ఇవ్వడం కోసం తీసుకువెళ్ళింది ఇష్మాయేల్నే, ఇస్సాకుని ఎంత మాత్రమూ కాదన్న విషయం. అయితే మరి ఈ సత్యాన్ని అర్థం చేసుకుని సత్యాన్ని స్వీకరించే మహాభాగ్యాన్ని నా ప్రియతమ క్రైస్తవ సోదరులకు దేవుడు ప్రసాదించాలని ఆ అల్లాహ్తో నేను దువా చేస్తున్నాను.